ఈరోజు ధర ఎంతుంది ఏంటనే విషయాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్ ఈరోజు 22 క్యారెట్ల బంగారం ఏ విధంగా ఉంది? అదేవిధంగా 24 క్యారెట్లు ఏ విధంగా ఉంది? ఈరోజు 22 క్యారెట్ వచ్చి 80,700 రూపీస్ పర్ 10 గ్రామ్స్ ఉందండి, 80,700. అది 24 క్యారెట్ చూసుకుంటే 89,300 ఉంది 24 క్యారెట్. సో ఈరోజు బాగా పెరిగింది, ఆల్ టైమ్ హైయెస్ట్ రేట్ ఈరోజు మన దగ్గర ఉంది, ప్రస్తుతం మార్కెట్లో ఉంది. అంటే దాదాపుగా చూసుకుంటే 1,00,000 కూడా దాటేటట్టుగా అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. బంగారం ధర పెరిగే అవకాశం అయితే కనపడుతుంది. లక్షకి అది నిలబడుతుందా, 2 months పడుతుందా అనేది ఖచ్చితంగా చెప్పలేను. కానీ అది దగ్గరలో అయితే మనం పర్ 10 గ్రామ్స్ 1,00,000 రూపీస్ చూడడం అయితే జరుగుతుంది. దాన్ని ప్రిపేర్ అయిపోయి ఉండిపోవచ్చు. కాకపోతే అది 1 month 2 months 3 months అనేది ఈ అవసరం అయితే పక్కా కదా అని 1,10 గ్రామ్స్ చూస్తాం, పక్కా చూస్తాం. అంటే బంగారం ఏ విధంగా అయితే పెరుగుతుందో అలాగే వెండి కూడా దాదాపు 1,00,000 దాటిందని చెప్పొచ్చు. మరి ఈ రోజు కనుక చూసుకుంటే కొంచెం తగ్గింది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు తగ్గింది? ఈరోజు వెండి దగ్గర 1,400 రూపీస్ పర్ కేజీ ఉంది. సో వెండికి కూడా ఒక రకంగా చెప్పాలంటే బంగారంతో పోటీ పడట్లేదు, కానీ అది కూడా పెరుగుతుంది ఆల్మోస్ట్. సో బంగారం వెండితో పోల్చుకుంటే వెండి కొంచెం స్లోగా పెరుగుతుంది, బంగారం చాలా జస్పిడితో పెరుగుతుంది. వెండి అయితే 1,00,000 1,10,000 ఈ రేంజ్లోనే వెండి ఉండొచ్చు. గోల్డ్ అయితే 1,00,000 అనేది మనం చూడగలుగుతాం. ఆల్రెడీ ఆల్మోస్ట్ 90,000 దగ్గర ఉంది బంగారం. సో ఇంకా 10,000 మార్జిన్ అనేది మేబీ 1 or 2 months మ్యాక్స్. దసరాలోపు అయితే మనం 1,00,000 అనేది పక్కా చూడగలుగుతాం బంగారం. అయితే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అవ్వటంతో ప్రతి ఒక్కరు కూడా బంగారం కొనడానికి మొగ్గు చూపిస్తున్నారని చెప్పొచ్చు. మరి రెస్పాన్స్ ఎలా ఉంది? బంగారం ధర అనేది ఎవరినైనా ఇంపాక్ట్ చేస్తుందండి. ఇప్పుడు మార్కెట్లో 1,00,000 రూపాయల బంగారం ఏదైనా కష్టమైన ఫీల్ అవుతుందని చెప్పడానికి ఏం లేదు, కానీ దాని తాలూకు ఇంపాక్ట్ మార్కెట్ మీద తెలుస్తుంది. అయితే పర్చేజులు పాస్ చేశారు, అంటే ప్రస్తుతానికి ఆపారు. తగ్గుద్దేమో అని వెయిట్ చేస్తున్నారు. నేను ఇచ్చే సలహా ఏంటంటే అలా ఎప్పుడూ చేయొద్దు అని. ఎందుకంటే బంగారం ధరకి అలాంటి అవకాశం చాలా తక్కువ. తగ్గిన రోజు మీకు తెలియదు, పెరిగిన రోజు తెలిసినంతగా తగ్గిన రోజు తెలియదు మీకు. సో బంగారాన్ని మీరు ఎప్పుడు కొనాలనుకుంటే అప్పుడు కొనేసుకోవడం ఉత్తమం. బంగారం ధర అనేది భవిష్యత్తులో పెరిగేది తప్ప తగ్గేది కాదు. సో ఇప్పుడు కనుక చూసుకుంటే పెళ్ళిళ్ళ సీజన్ చాలామంది కూడా వస్తున్నారు. అదేవిధంగా బంగారంతో పాటు వెండిని కూడా బాగా కొనుగోలు చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే ఇంకా ఎప్పుడు తగ్గే అవకాశం ఎక్కువగా ఉండదు అంటారు. బంగారం ఇప్పుడు ట్రేడింగ్లో అనేది ఇవాళ 1,00,000 రూపాయలు బంగారం ధర ఉందండి, వెండి 1,00,000 రూపాయలు ఉంది, రేపు 99,000 అవ్వచ్చు, ఆ నెక్స్ట్ డే మళ్ళీ 1,01,000 అవ్వచ్చు. ఈ హెచ్చుతగ్గులు మార్కెట్లో ఎప్పుడు రెగ్యులర్గా ఉంటాయండి. ఒకసారి భారీగా వెళ్ళిపోయింది, ఒకసారిగా పడిపోద్దని మనం చెప్పడానికి ఎక్కడ అలాంటివి మనకు కనపడలేదు ఇంతకుముందు. ఇప్పుడు ఒకసారి జరిగింది, కానీ అది ప్రతిసారి జరుగుద్దని మనం ఊహించలేం కదా. ఇప్పుడున్న మార్కెట్ సినారియో చూసుకుంటే అమెరికా అవ్వచ్చు, ఈకే అవ్వచ్చు, ఇంక ప్రపంచం అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, అటు పొలిటికల్గాను ఇంక ఎకనామికల్గాను అన్స్టెబిలిటీ ఉంది, అన్సర్టనిటీ నడుస్తుంది మార్కెట్లో. ఎటువంటి కన్ఫ్యూజన్ బాగా ఎక్కువ ఉంది మార్కెట్లో. ఇటువంటి సందర్భాల్లో బంగారం ధర పడిపోద్దని మనం అనుకోలేదు. మార్కెట్ ఎప్పుడు క్లియర్గా ఉన్నప్పుడు, మార్కెట్లో స్పష్టత, కస్టమర్ కూడా ఒక అవగాహన, అనాలిసిస్ అంతా కరెక్ట్గా ఉన్నప్పుడు మార్కెట్లో బంగారం ధర లాంటి ధరలు తగ్గుతాయండి. మార్కెట్లో కన్ఫ్యూజన్ నడుస్తుంది. అమెరికా ఏంటి, ఇంగ్లాండ్ ఏంటి, ఈ యుద్ధాలు ఏంటి, ఈ రేట్లు ఏంటి, రకరకాల. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, అమెరికా చాలామంది వెనక్కి పంపించేస్తుంది. ఇదంతా వెనక్కి వచ్చేటప్పుడు ఏదైతే ఏ దేశం నుంచి వెళ్ళారో ఆ దేశం మీద ప్రెజర్ ఉంటుంది. మళ్ళీ ఇలా అన్ని దేశాల మీద ఇంచుమించు ఇలాంటి వాతావరణమే కనబడుతుంది. సో ఎక్కడ మనకి ఆ క్లారిటీ లేదు, కాబట్టి బంగారం ధర భవిష్యత్తులో తగ్గే అవకాశాలు చాలా తక్కువ. అంటే మీరు జనాలకి ఏం చెప్తారు? నేను వెయిట్ అండ్ సీ అనే పాలసీని వదిలేసి కొనుక్కోవాలంటే కొనేసుకోమని చెప్తాను. ఆడవారికి ఎంతో ఇష్టమైన బంగారం ఆకాశం అంటిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అవ్వటంతో జనాలందరూ కూడా, ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా షాపింగ్ మాల్కి వస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే బంగారం కొనుగోలు చేయడానికి రోజుకి దాదాపుగా ఎక్కువ సంఖ్యలోనే షాపింగ్ మాల్స్కి వస్తున్నారని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి చూసుకుంటే బంగారం రేటు మాత్రం ఆకాశాన్ని అంటుతుంది. కేవలం బంగారమే కాకుండా సిల్వర్, వెండి కూడా ఆకాశాన్ని అంటుతున్నట్టుగా అయితే మనకి తెలుస్తుందని చెప్పొచ్చు. ముందుగా అయితే ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం, ఎంత బంగారం ఉన్నా సరే పెళ్ళిళ్ళు కానీ పండగలు కానీ ఏవైనా సందర్భం వచ్చినప్పుడు ముఖ్యంగా గుర్తుండేటట్టుగా ముఖ్యంగా కొనుక్కునేది బంగారం మాత్రమే. అలాంటిది ఇప్పుడు ఇది ఆకాశాన్ని అంటడంతో జనాలు ఒకవైపు కొనాలా వద్దా అని ఒక ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా సందర్భాన్ని బట్టి మాత్రం కొంటున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే బంగారం 90,000కు చేరువలో ఉండటం అనేది గమనార్హం అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పొచ్చు. వెండి 1,00,000 దాటి పరుగులు తీస్తుంది. అయితే మార్కెట్లో
బంగారం వెండికి ఎల్లప్పుడూ కూడా డిమాండ్ ఉంటుందన్న విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిస్థితులు అలాగే పరిణామాల ప్రకారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా బంగారం ధర స్వల్పంగా పెరగగా సిల్వర్ మాత్రం కొద్దిగా తగ్గినట్టుగా కూడా మనకు తెలుస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఈ రోజు ధర అంటే గురువారం రోజు ధర చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల 80,360 రూపాయలు ఉండగా, అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం మాత్రం 87,660 రూపాయలు ఉంది. అయితే కిలో వెండి మాత్రం 1,40,000 ఉండగా 10 గ్రాముల బంగారం 10,000కు పెరిగింది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. కేవలం 100 రూపాయలు మాత్రమే తగ్గిందంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే కనుక కేవలం ఇక్కడే కాకుండా ఢిల్లీలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి బంగారం చూసుకుంటే 80,460 రూపాయలు ఉండగా, అలాగే 24 క్యారెట్ల బంగారం 87,810 రూపాయలు ఉంది. అలాగే ముంబైలో కూడా చూసుకుంటే 22 క్యారెట్ల ధర 80,360 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 87,660 రూపాయలు ఉందంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. కేవలం ఇక్కడే కాకుండా చెన్నై, ముంబై, ఇప్పుడు ఢిల్లీలో కూడా చూడడం జరిగింది, ముంబైలో కూడా మనం ఎంత ఉంది అనేది కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు చెన్నైలో కనుక చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర 80,360 రూపాయలు ఉండగా, అలాగే 24 క్యారెట్ల బంగారం ధర 87,660 రూపాయలు ఉన్నట్టుగా కూడా మనకి చాలా క్లియర్గా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా బెంగళూరులో కూడా 22,000 క్యారెట్ల ధర 80,360 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల ధర మాత్రం చూసుకుంటే 87,660 రూపాయలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి హైదరాబాద్లో కిలో వెండి 1,07,900 ఉండగా, విజయవాడ, విశాఖపట్నంలో మాత్రం 1,07,900. అంటే హైదరాబాద్, విజయవాడలో కూడా అదే విశాఖపట్నంలో కూడా ఈ 3 చోట్ల కూడా ఒకే రేటు వెండి ధర ఉండటం అనేది మనకి తెలుస్తుందని చెప్పొచ్చు. ఢిల్లీలో మాత్రం కిలో వెండి ధర మాత్రం 1,04,000గా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అదేవిధంగా ముంబైలో 1,04,000, అదేవిధంగా బెంగళూరులో కూడా 1,04,000 ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ బంగారం ధర ఆకాశాన్ని అంటుతున్నప్పటికీ కూడా పండగలు, పబ్బాలు, అలాగే పెళ్లిళ్ళ సీజన్ అవ్వటంతో ప్రతి ఒక్కరు కూడా బంగారాన్ని కొనడానికైతే ముందుకు వస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా పెళ్ళిళ్ళు అంటేనే బంగారం అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎందుకంటే బంగారం అనేది ప్రతి ఒక్కరు కూడా కొనటానికి, అది తరువాత ఎంత ఉపయోగపడుతుందో అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందని చెప్పొచ్చు. మరి ముందు ఇంకా బంగారం ధర 1,00,000 దాటే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV. కెమెరామ్యాన్ శివతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.